నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి మనిషికి సరైన నిద్ర, అలాగే ఆరోగ్యం చాలా ముఖ్యం. కానీ నౌడేస్ మనం చూసుకున్నట్లయితే ప్రతి 10 మందిలో ఒకరు ఈ నిద్రలేమి సమస్యతోటి బాధపడుతూ ఉన్నారు. సో, దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? దాన్ని ఎట్లా మనం కరెక్షన్స్ చేసుకోవాల్సి ఉంటుంది? సో, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయా? సో, వీటన్నిటిపై కూడా అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్యామ్ జైస్వాల్ గారు, న్యూరో ఫిజిషియన్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. హలో సార్. సార్, నిద్ర లేకపోతే ఒక్కరోజు నిద్రపోకపోయినా నెక్స్ట్ డే మొత్తం అంతా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో, అసల నిద్ర లేదు, నాకు నిద్ర రావట్లేదని చాలామంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రకరకాల చిట్కాలు కూడా పాటించేస్తూ ఉంటారు. సో, ఎందుకు వాళ్ళకి ఈ నిద్రలేని సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది? ఒక లైఫ్‌కు 2 రకాలు చాలా ఇంపార్టెన్స్. థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఆహారం, ఒక నిద్ర. హ్మ్. ఆహారం మంచిగా లేవు, ఆకలి మంచిగా లేవు, నిద్ర మంచిగా లేకపోతే మొత్తం బాడీకి సిస్టమ్ ఖరాబ్ వస్తుంది. హ్మ్. ద నిద్ర రావట్లేదు. దట్ ఈస్ ఆల్సో అగైన్ మోడర్న్ లైఫ్ స్టైల్స్, అర్బన్ లైఫ్ స్టైల్స్, ఈవెన్ రూరల్ ఏరియాలో ఇంకా బికాస్ ఆఫ్ మోడర్న్ లైఫ్ స్టైల్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ద మెయిన్ రీజన్స్ అగైన్ కమింగ్ టు ద స్క్రీన్ ఓన్లీ. హ్మ్. స్క్రీన్ నుంచి ఏమవుతాయి, ఇప్పుడు ఏమైంది, నేను చూడండి ఎట్లా ఎట్లా లివ్కి ఓన్లీ సిటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నిద్రకి. ఈవెన్ ఊర్లో ఇంకా చూసాను, నేను విజిట్ చేస్తా డిఫరెంట్ స్మాల్ డిస్ట్రిక్ట్ ప్లేస్కి, ఇంకా నిద్రకి సేమ్ ప్రాబ్లమ్స్. డెఫినెట్లీ వన్ రీజన్స్ ఉన్నాయి స్క్రీన్, అండ్ సెకండ్ డెఫినెట్లీ స్ట్రెస్. స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి డెఫినెట్ నిద్రకి ప్రాబ్లం వస్తుంది. దానికి ఏం చేయాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలా తర్వాత ఇంకా స్ట్రెస్ చెప్పాను నేను, తర్వాత స్క్రీన్ చెప్పాను, తర్వాత డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఇంకా అండ్ రెగ్యులర్గా ఇప్పుడు చిన్న వయసు నుంచి బీపీకి, షుగర్కి, కొలెస్ట్రాల్స్కి, ఇంకా వెయిట్ గెయిన్ చాలా ఎక్కువ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ద ప్రాసెస్ ఫుడ్. దీస్ నీడ్ టు బి సార్టెడ్ అవుట్. అని తర్వాత రెగ్యులర్ చెక్ చేయాలి కారణం ఏంటి, అండ్ దెన్ వీ కెన్ ట్రీట్ ప్రాపర్లీ. హ్మ్. సో, ఇప్పుడు నాకు నిద్రలేమి సమస్య ఉంది, ఇన్సోమ్నియా నాకుంది ప్రాబ్లమ్ అని చెప్పేటప్పుడు ఏదో ఒకటి మీరు టాబ్లెట్స్ అది సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో, కాకపోతే ఏంటంటే ఆహ్, స ఆ టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు అది రెగ్యులర్‌గా వేసుకుంటే అలవాటయిపోతుందేమోనని భయం కొంతమందిలో ఉంటుంది. ఇది కరెక్ట్. వేసుకుంటే గాని నిద్ర రాదేమోనని ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్. నేను ఒక పేషెంట్ సపోజ్ నిద్ర కోసం వస్తున్నా, నిద్ర రావట్లేదు అయితే నేను ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాకి స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయాలి. అండ్ మెడిసిన్స్‌కి రోల్ చాలా తక్కువ ఉంది. అని ఇప్పుడు నేను చెప్పడానికి మోడర్న్ టైమ్‌లో చాలా మెడిసిన్స్ వచ్చారు. దట్ ఈస్ నాట్ హ్యాబిట్ ఫార్మింగ్ అంటే ఆల్ పేషెంట్‌కి మెడిసిన్‌కి అలవాట్స్ అట్లా లేవు. ఫస్ట్ స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయాలి. స్లీప్ హైజీన్ అంటే ఇన ఎక్కడ మీరు పడుకోవాలి, ఈ బెడ్‌రూమ్‌లో ఇట్ షుడ్ బి నో లైట్, అంటే డార్క్ రూమ్‌లో. తర్వాత స్క్రీన్ కంప్లీట్‌గా ఈవెన్ ఇప్పుడు ఏమైనా చిన్న చిన్న మొబైల్స్ ఉన్నాయి. ఈ మొబైల్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ద బెడ్‌రూమ్స్. ఇప్పుడు మీరు ఇష్టం ఉన్నాయి, కొద్దిగా మ్యూజిక్‌కి ఇష్టం ఉన్నాయి, అయితే మీరు మొబైల్స్‌కి టర్న్ ఆన్ చేయడం జస్ట్ మ్యూజిక్ జస్ట్ యూ కెన్ లిసన్. ఇక్కడ పాత ఓల్డ్ ఏజ్‌లో రేడియో ఉన్నాయి. యూ కెన్ లిసన్ ద మ్యూజిక్, బట్ ఇప్పుడు ఆ స్క్రీన్ అవాయిడ్ చేయాలి. సెకండ్స్, నైట్ టైమ్‌కి హెవీ భోజనం అవాయిడ్ చేయాలి. హెవీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ ఈ భోజనంలో అండ్ పడుకో టైంలో మినిమమ్ 2 అవర్స్ గ్యాప్ పెట్టాలి. యువర్ హెవీ మీల్ షుడ్ బి బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్, బట్ డిన్నర్ షుడ్ బి లైట్. లైట్ అంటే చాలా లైట్‌లీ, ఎట్లా ఇట్స్ నాట్ వెరీ హెవీ. దానికి ఆ తర్వాత భోజనం నుంచి అని నైట్‌కి పడుకో టైంలో 2 అవర్స్ గ్యాప్ పెట్టాలి. తర్వాత ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్, కాఫీన్. కాఫీన్ 6:00, 7:00 తర్వాత కాఫీన్ ఎనీ ఫార్మ్ టీ, కాఫీ అవాయిడ్ చేయాలి. బికాజ్ కాఫీన్ నుంచి మళ్ళీ నిద్రకి డిస్టర్బెన్స్ ఉంది. అండ్ డెఫినెట్లీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కాజ్ డిస్టర్బెన్స్. స్మోకింగ్, ఆల్కహాల్ షుడ్ బి అవాయిడెడ్. నైట్ టైమ్‌కి 7 తర్వాత అవాయిడ్ చేయాలి. స్మోకింగ్, ఆల్కహాల్స్, కాఫీన్, లైట్ భోజనం, రూమ్‌కి కొద్దిగా మంచిగా ఎన్విరాన్మెంట్స్ కావాలి, అండ్ స్క్రీన్ అవాయిడ్ చేయాలి. ఈ ఫాలో చేసిన తర్వాత ఆల్మోస్ట్ 70-80% పేషెంట్స్‌కి నిద్రకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇన్సోమ్నియాతో వచ్చే అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఏముంటాయి? ఇన్సులిన్ నుంచి మళ్ళీ సపోజ్ నేను చెప్పాను కింద లైఫ్‌లో టీచీ ఇంపార్టెంట్ ఆహారం, నిద్ర. నిద్ర సరిగ్గా లేకపోతే పేషెంట్స్‌కి హైపర్ టెన్షన్స్, డయాబెటీస్, వేరే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ మొత్తం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దా దానికి దట్స్ వై ఇలా ఈ నేను చెప్పాలకి ఫాలో చేయాలి. తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజెస్, యోగా ఇంకా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ యోగా ఇప్పుడు ఇప్పుడు శవాసన్స్ ఉన్నాయి, ప్రాణాయామం ఉన్నాయి. ఈ ఎక్సర్సైజ్ నుంచి చాలా పేషెంట్‌కి మైండ్ రిలాక్స్ అవుతుంది. మైండ్ రిలాక్సేషన్ టెక్నిక్ ఫాలో చేయాలి. హ్మ్. హ్మ్. సో, నిద్రలేమితోటి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి సార్? ఈ పర్సెంటేజ్ చెప్పాలి కష్టం, డెఫినెట్‌లీ. బట్ డెఫినెట్‌లీ నిద్ర రావట్లేదు అయితే డెఫినెట్‌లీ బికాజ్ నేను చెప్పాలకి మైండ్ రిలాక్స్ అంటే బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. హార్ట్ బీట్ స్లో వస్తుందా, హార్ట్ బీట్ ఇంకా మైండ్ రిలాక్స్ అవుతుందా, డెఫినెట్ నిద్ర సరిగ్గా లేవు, హార్ట్‌కి ఛాన్సెస్.
బ్రెయిన్ అటాక్ ఛాన్సెస్, కిడ్నీ ప్రాబ్లమ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళల్లోనే అల్జీమర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందా? కొంతమంది చెప్తూ ఉంటారు లైక్ టాబ్లెట్స్ ఇచ్చారు బట్ నాకు నిద్ర రావట్లేదని, నేను ఆ డోస్ వేసుకున్నానో లేదో నాకు గుర్తులేదు, సో మళ్ళీ నేను ఎక్స్ట్రా డోస్ తీసుకున్నాను, ఇవన్నీ చెప్తూ ఉంటారు. వాళ్ళకి అల్జీమర్స్ ఏమైనా ఉంటుందా? ఇలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను చెప్పాక ఇన్సోమ్నియా నుంచి, నిద్ర రావట్లేదు నుంచి తర్వాత, బికాస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఉన్నాయి, స్ట్రెస్ ఉన్నాయి. ఈ స్ట్రెస్ కంటిన్యూస్గా స్ట్రెస్ ఉన్నాయి, లైఫ్ స్ట్రెస్ఫుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎనీ రీజన్స్, ఫ్యామిలీ, ప్రొఫెషనల్స్, పర్సనల్ ఎనీ రీజన్స్ ఉన్నాయి. ఈ స్ట్రెస్ నుంచి నిద్ర రావట్లేదు. నిద్ర రావట్లేదు ఏమొస్తుంది, స్ట్రెస్ నుంచి ఏమవుతుంది, మైండ్ డిస్టర్బ్ వస్తుంది. దాని ఆటోమేటిక్లీ మెమరీ కొద్దిగా ఎఫెక్ట్ వస్తుంది. బట్ ఈ మెమరీ డిస్టర్బెన్స్ ఇన్సోమ్నియాకి, అల్జైమర్కి సంబంధం లేవు. ఈ అల్జైమర్స్కి కారణం వేరే ఉన్నాయి. అని నిద్ర రావట్లేదు, స్ట్రెస్ ఉన్నాయి, దానికోసం గుర్తుపెట్టలేనిది, కొద్దిగా మర్చిపోతున్నా, దానికి రీజన్స్ వేరే ఉన్నాయి. ఒక్కసారి మంచి నిద్ర వస్తుందా, మంచి భోజనం, ఆహారం మంచి ఉన్నది, ఆటోమేటిక్లీ మెమరీ ఇంకా ఇంప్రూవ్ వస్తుంది. అల్జైమర్స్కి ఇన్సోమ్నియాకి సంబంధం లేవు మేడం. ఓకే. సో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి సార్ దీనికి? ట్రీట్మెంట్స్ నేను చెప్పాలకి ఇప్పుడు ఫస్ట్ స్లీప్ హైజీన్స్ మెయింటైన్ చేయాలి, లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, భోజనం కంట్రోల్ చేయాలి. అని ఇన్సోమ్నియాకి ఒక రీజన్స్ ఇంకా ఉన్నాయి, అప్నియా, స్లీప్ యాప్నియా చాలా ఇంపార్టెంట్. స్లీప్ యాప్నియా కోసం ఇప్పుడు పేషెంట్స్కి వెయిట్ ఎక్కువ ఉంది, ఈవెన్ నాట్ ఓన్లీ ఎక్కువ ఫ్యాట్ పేషెంట్స్కి, ఈవెన్ థిన్ పేషెంట్కి చాలా గురక వస్తుంది రాత్రికి, దానికోసం నిద్ర డిస్టర్బ్ వస్తుంది. ఈ అప్నియా, స్లీప్ యాప్నియా చెక్ చేయాలి. స్లీప్ యాప్నియా కోసం స్లీప్ స్టడీ ఉన్నాయి. స్లీప్ స్టడీ తర్వాత ఐడియా వస్తుంది పేషెంట్కి స్లీప్ యాప్నియా ఉన్నాయి. ఆ స్లీప్ యాప్నియా స్లీప్ యాప్నియాకి వేరే ట్రీట్మెంట్స్, స్లీప్ యాప్నియాకి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ డెఫినెట్లీ కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్ ఇంకా లైఫ్ లాంగ్కి అవసరం లేవు. నేను చాలా పేషెంట్స్కి, నేను యంగ్ పేషెంట్స్కి నేను జస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తర్వాత జస్ట్ కొన్ని 1-2 months తర్వాత మెడిసిన్ చిన్న డోస్ పెట్టారు, తర్వాత నేను మెడిసిన్గా తీసేస్తాను. నేను ఎల్డర్లీ పేషెంట్స్కి చాలా పెద్ద వయసులో ఉన్నాయి, వేరే పేషెంట్స్కి వేరే వేరే కారణమ్స్ ఉన్నాయి, బీపీ ఉన్నాయి, షుగర్స్ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పక్షవాతం ఉన్నాయి, డిమెన్షియా ఇంకా ఉన్నాయి. ఈ పేషెంట్కి కొద్దిగా లాంగ్ టర్మ్ మెడికేషన్ అవసరం ఉన్నాయి. బట్ చిన్న వయసులో మోస్ట్లీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసి, అప్నియా ట్రీట్మెంట్ చేసి, యోగా చేసి, మెడిసిన్ ఇంకా అవసరం పెద్ద కాల్కి అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఏమైంది, మెడిసిన్ ఇంకా మోడర్న్ టైంలో మెడిసిన్ ఇంకా చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్ ఇంకా హ్యాబిట్ ఫార్మింగ్ ఇంకా లేవు. దట్ మెడికేషన్ నుంచి వీ కెన్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఫైనల్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్ సార్. సో ఇన్సోమ్నియా ఉందని మనం ఎలా డిసైడ్ చేసుకుంటాం? ప్రాపర్ స్లీప్ అని అంటే అసలు ఎన్ని అవర్స్ నిద్రపోతే ఇది ప్రాపర్ స్లీప్ అని ఉంటుంది? మొత్తం స్లీప్ ఎస్పెషల్లీ చెప్తాకి మినిమం 6 to 8 hours. 6 hours నుంచి 7 hours ఐడియల్. బట్ ఈవెన్ 6 hours తర్వాత మీకు మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది, దట్ ఈస్ ద ఐడియల్ స్లీప్. ద ఐడియల్ టైమింగ్స్ ఉన్నాయి 6 to 8 hours అండ్ యావరేజ్ 7 hours డెఫినెట్లీ నిద్ర పెట్టాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. ఇలా చిన్న వేళ నుంచి వీ హ్యావ్ లిస్నింగ్, బట్ ఇలా ఫాలో చేయాలి. బెటర్గా maximum 10-11కి పడుకోవాలి. మార్నింగ్ 6కి లేచి, మార్నింగ్ 5-6కి లేచిన తర్వాత మార్నింగ్ యాక్టివిటీ, యోగా, ఎక్సర్సైజెస్, వాట్ ఎవర్ ఎక్సర్సైజ్ చేయాలి. భోజనం మంచిగా తీసుకోవాలి, కొద్దిగా హ్యాబిట్ అవాయిడ్ చేయాలి, ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. అంటే కొంతమంది నేను ఎర్లీగానే నిద్రపోతున్నాను, సో నాకు చాలా అవర్స్ నేను నిద్రపోతున్నాను, బట్ నాకు మార్నింగ్ లేచిన తర్వాత కూడా చాలా అన్ఈజీగా అనిపిస్తూ ఉంటుంది, లైక్ కంటిన్యూస్గా డ్రీమ్స్ కంటిన్యూ అవుతూ ఉండటం. సో అది ప్రాపర్ స్లీప్ కాదని అంటారా? కరెక్ట్, ఇలా ప్రాపర్ స్లీప్ లేదు. దానికోసం అప్నియాకి టెస్ట్ చేయాలి. బికాస్ ఏమొస్తుంది, సపోజ్ నైట్కి మీకు గురక చాలా వస్తుంది. గురక అంటే పేషెంట్కి బ్రెయిన్కి ఆక్సిజన్ కొద్దిగా సప్లై బ్రేక్ వస్తుంది. తర్వాత ఏమవుతుంది, ఈ స్లీప్స్ ప్రాపర్గా లేవు. 2 ప్రకారంగా స్లీప్స్ ఉన్నాయి. దట్ ఇస్ కాల్డ్ స్లో స్లీప్, దట్ ఇస్ కాల్డ్ ర్యాపిడ్ స్లీప్. స్లీప్ సరిగా లేవు, దానికోసం మార్నింగ్కి ఫ్రెష్గా, ఈవెన్ మీరు 10 hours 12 hours పడుకున్న తర్వాత మార్నింగ్ ఫ్రెష్ లేవు. అప్నియా టెస్ట్ చేసి మా బ్రెయిన్కి ఒకసారిగా ఉన్నాయి, అప్నియా లేవు, ఈవెన్ 7 hours స్లీప్ తర్వాత మీకు మంచిగా మార్నింగ్ మంచిగా ఫీల్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిద్రలేమి సమస్యకు కారణాలు అండ్ ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.